హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. దేశం మొత్తం హోలీ సంబరాల్లో మునిగి తేలుతుంది. సో ముందుగా వీక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. సో ఈ రంగుల పండుగ జరుపుకోవడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో తెలియజేసే చిన్ని ప్రయత్నమే ఈ వీడియో. ఈ రంగుల పండుగ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటో తెలుసుకోబోతున్నాం. సో పురాణ కథల ప్రకారం మనం ఈ పండుగను జరుపుకుంటున్నామా, లేదా ఏదైనా శాస్త్రీయమైన కారణాలు కూడా ఈ పండుగ వేసుకోవడానికి తోడ్పడుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను. ప్రతి ఏడాది శుద్ధ పౌర్ణమి రోజు, పాల్గొన మాస శుద్ధ పౌర్ణమి రోజు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. హోలీ పండుగ చేసుకోవడం అంటే రంగులు చల్లుకొని ఎంజాయ్ చేయడం ఒకటే కాదు, మన జీవితాన్ని రంగులమయం ఎలా చేసుకోవడమో తెలిపేదే హోలీ పండుగ. అలాగే ఒకరితో ఒకరు మనం కలిసి కష్టసుఖాలను పంచుకోవడం కావచ్చు. సో ఇంద్రధనుసులో ఎలా అయితే 7 రంగులుండి మనకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నాయో, మనం కూడా ఇరుగు పొరుగు వారితో అలాగే ఐకమత్యంతో అందరితో కలిసిమెలిసి మన జీవితాన్ని ఆనందభరితంగా, ఆహ్లాదభరితంగా చేసుకోవడం ఎలాగనో ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. కామదహనం. సో పూర్వం సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు యజ్ఞం నిర్వహిస్తున్నప్పుడు సతీదేవి అక్కడికి వెళ్ళినటువంటి సతీదేవి అవమానానికి గురై అక్కడే చితిమంటలలో అగ్నికి ఆహుతవుతుంది. సో అది గ్రహించినటువంటి శివుడు పరమ కోపోద్రిక్తుడై అక్కడ దక్షయజ్ఞాన్ని నాశనం చేయడంతో పాటు భార్య యొక్క వియోగాన్ని భరించలేక తీవ్రమైన కఠోరమైన తపస్సు చేయడానికి పూనుకుంటాడు. సో ఆ సమయంలో రాక్షసులు దేవతలను ఇబ్బంది గురి చేయడం జరుగుతూ ఉంది. సో రాక్షసుల బారి నుండి తమను రక్షించవలసిందిగా శివుని కోరుకోవడానికి వెళ్తే శివుడు తపస్సులో ఉన్నాడు కనుక అతని తపస్సు భంగం చేయడానికి దేవతలందరూ కలిసి శివుని తపస్సు భంగం చేయడానికి రతిదేవి భర్త అయినటువంటి మన్మధుడిని ప్రయోగించడం జరుగుతుంది. మన్మధుడి ద్వారా కులబాణాలు వేయడం ద్వారా శివుని యొక్క తపస్సు అనేది భంగం అవుతుంది. దాంతో కోపోద్రిక్తుడైనటువంటి శివుడు మన్మధుడిని భస్మం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ కథ ద్వారా కూడా మనం ఈ హోలీ పండుగను జరుపుకోవడానికి ఒక కథగా పురాణాల్లో చెప్పుకోవడం జరిగింది. సో మన కామదహనం అంటే జనరల్గా మనకు ఉన్నటువంటి అష్టరాగ ద్వేషాలను మనం త్యజించి సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా బతికేందుకు ఆలోచించే విధంగా మనకి పండుగ కూడా తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇక మరొక కథను గమనించినట్టయితే మనకి హిరణ్యకశిపుడు సో శివుని కోసం ఘోర తపస్సు చేసి ఒక గొప్ప వరాన్ని పొందుతాడు. తను ఎవరు మానవులు కానీ, నరులు కానీ, జంతువులు కానీ ఎవరు చంపకుండా, అలాగే ఇంట కానీ బయట కానీ, పగలు కానీ రాత్రి కానీ తనని ఎవరు చంపకుండా ఒక గొప్ప వరాన్ని పొందుతాడు. సో ఈ వరాన్ని పొందినటువంటి హిరణ్యకశిపుడు ఇక దేవతలని చాలామందిని హింసించడం జరుగుతూ ఉంటుంది. సో అది తట్టుకోలేక దేవతలందరూ హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. సో తనను ఎన్నోసార్లు విష్ణు భక్తిని మానిపించాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నంలో విఫలమవుతూ ఉంటాడు. సో దీంతో ప్రహ్లాదుని ఎన్నోసార్లు అంతమొందించడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా తన సోదరి అయినటువంటి అనే హోలిక అనే స్త్రీ ద్వారా తనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలో ఆహుతమని చెప్తూ ఉంటాడు. సో హోలికకి ఏం కాకుండా తనకు ఒక రక్షణగా ఒక వస్త్రం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రక్షణగా తను వేసుకొని ఆ యొక్క బాలుని ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నికి ఆహుతి అవుతుంది. సో ఈ ఘటనలో మనకి విష్ణుమాయ వల్ల ప్రహ్లాదునికి ఏం కాకుండా హోలిక అనే రాక్షసు అనేది చనిపోవడం జరుగుతుంది. సో దీని ప్రకారంగా కూడా మనకి హోలిక చనిపోయిన సందర్భం కూడా ఈ హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హోలీ పండుగ సంబంధించినటువంటి మరొక కథ రాధాకృష్ణులకు సంబంధించినటువంటి కథ. సో కృష్ణుడు తన శరీరాంగను చూసుకొని రాధా రంగుకు తన రంగుకు చాలా తేడా ఉందని వాళ్ళ అమ్మగారి వద్ద అలకబూనినప్పుడు కృష్ణు యొక్క అమ్మగారు రాధా ముఖానికి రంగు పోయామని సలహా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ సలహాలో భాగంగా కృష్ణుడు రాధతో పాటు తన గోపికలందరికీ, మిగతా చలికత్తలందరికీ కూడా రంగులు చల్లడం, అలాగే దాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా ఈ పండుగని హోలీగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. బృందావనంలో రాధా గోపికలు, కృష్ణుడు ఒకరిపై ఒకరికి మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ ఆడినట్లు ఇంకో కథ మనకి ప్రచారంలో ఉంది. సో కృష్ణుని జన్మస్థలమైనటువంటి మధురలోని మరియు బర్సానా,
నందనవనం చాలా ప్రదేశాల్లో హోలీ పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా అయితే మన దగ్గర ఒకరోజు 2 రోజులలో ముగిస్తారు. బట్ అక్కడ వారం రోజులు కానీ అలాగే 16 డేస్ కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ఉత్తరప్రదేశ్లోని కృష్ణుని జన్మస్థలమైనటువంటి మధురలో లాత్ మారి అనే ఒక ఆ, హోలీ క్రీడ కూడా ఆడడం జరుగుతుంది. ఈ క్రీడలో భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకచోట గుమిగూడి స్త్రీలు పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని పురుషులను ఆట పట్టిస్తూ పాటలు పాడడం వాళ్ళని కొట్టడం కూడా జరుగుతుంది. ఇదంతా సరదాగా చాలా ఫన్నీగా చేసుకోవడం జరుగుతుంది సెలబ్రేషన్స్ అనేది. సో అలాగే హోలీ పండుగను చాలా ప్రదేశాల్లో వివిధ పేర్లతోటి అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. హోలీ అని, ధూళి యాత్ర అని, వసంతోత్సవ్ అని, ధూళి హెండి అని, హోల్ మెహల్లా అని ఇలా వివిధ రకాల పేర్లతోటైతే ఏదేమైనప్పటికీ సంతోషంగా ఆనందమయంగా ఈ పండుగనైతే రంగుల పండుగను జరుపుకోవడం జరుగుతోంది. సో ఇవన్నీ పురాణ కథల ప్రకారం జరుపుకున్నటువంటి చిన్న ఉదాహరణలు. సో ఇక మనం శాస్త్రీయ కారణాలు గమనించినట్టయితే వాస్తవానికి పాల్గొన మాసం తర్వాత మనకి వాతావరణంలో చాలా మార్పులు రావడం జరుగుతూ ఉంది. ఈ మార్పుల వల్ల ప్రజలకి అనారోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. వైరల్ ఫీవర్స్ కావచ్చు, జలుబు కావచ్చు రావడం జరుగుతుంది. వీటన్నిటి నుంచి రక్షించుకోవడానికి పూర్వం ఆయుర్వేద మూలికలు అంటే మనకి గోగు పువ్వుతోటి గోగు పువ్వు అలాగే నిమ్మ మరియు కుంకుమ, పసుపు, బిల్వ పత్రాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ మూలికలను తయారు చేయడం జరిగింది. ఔషధ రంగులను తయారు చేయడం జరిగింది. ఈ రంగులు చల్లుకోవడం వల్ల ప్రజలకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఒక నమ్మకం. సో అందుకోసం కూడా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతోంది. సో ఏది ఏమైనప్పటికీ హోలీ పండుగ జరుపుకోవడం వెనుక పురాణ కథలతో పాటు శాస్త్రీయమైన కారణం కూడా దాగి ఉంది. సో సహజ సిద్ధమైన రంగులతోటి ఈ పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకాన్ని అలాగే ఆహ్లాదాన్ని ఇస్తుంది. కృత్రిమ రంగులు వాడినట్టయితే మళ్ళీ అది ఏదైనా అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. సో కంపల్సరీగా సహజ సిద్ధమైనటువంటి రంగులను ఉపయోగించి మీ యొక్క పండుగను ఆనందమయంగా జరుపుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ once again watching this video. Thank you one and all.